మీరు ఈరోజు ఒక మంచి బట్ట కట్టి కమ్మని ముద్ద తిని సమాజంలో గౌరవంగా మీరు బ్రతుకుతున్నారు అని అంటే దానికి కారణం మీరు దేవునికి చేస్తున్న ప్రార్థన. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోవద్దు ఎప్పుడు. ప్రార్థన వలన ఏమొస్తుంది అని అంటారేమో, ప్రార్థన వలన నీకు సమాధానం వస్తుంది, ప్రార్థన వలన నీకు నెమ్మది వస్తుంది, ప్రార్థన వలన నీకు కాపుదల వస్తుంది, ప్రార్థన వలన నీకు భద్రత వస్తుంది, ప్రార్థన వలన నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఈ కాపుదల లేదు అనుకోండి, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయి, ఆ బ్రతుకులో శాంతి ఉండదు. ఇంటిలో కలిసి రావడం లేదని కిటికీలు పగలగొట్టి, గోడలు పగలగొట్టి, గేట్లు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి, బీరువాలు తిప్పి, మంచాలు తిప్పి ఎన్ని చెయ్యి, నువ్వు బాగుపడలేవు. అలా కాదు ఇలా కాదు, నేను పొద్దున్నే లేవగానే ఫలానా వాళ్ళ ముఖం చూస్తాను, బయట అడుగు పెట్టేటప్పుడు ఫలానా దిక్కుగా నడుస్తానని నువ్వు అనుకున్నంత మాత్రాన్ని నీ బ్రతుకు బాగుపడదు. నీకు దేవుని కాపుదల ఉండాలి అని అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనేదే మనిషి యొక్క బ్రతుక్కి గొప్ప కాపుదలను ఇస్తుంది. ఈరోజు వరకు కూడా ఈ రీతిలో ఈ రకంగా ఈ విధంగా క్షేమంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం మీరు గొప్ప ప్రార్థనా పరులు కాకపోవచ్చు, కానీ మీరు ప్రార్థనా పరులే. చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం.